सालिजाम जिंदगी आशियारनो सालिजाम चंद्रशेखर आजाद के जोहार जोहार तन्मादानी व्यतिरेకంగా పోరాడదాం పోరాడదాం పీడిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ మనవి నర్సయ్య కూడా బీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు అలాగే हमारे कामरेड आजाद चंद्रशेखर అట్లాగే ఐఎఫ్టి సీనియర్ నాయకులు కామ్రేడ్ జల్లమల్ల కూడా కులాలకు నివాళులర్పించాల్సిందిగా దేవిక నిఖిలు మనోజులంతా जोहार आजाद चंद्रशेखर को जोहार जोहार सालिजाम जो आशियारनो सालिजाम सालिजाम అలాగే వెళ్ళి ఆజాద్ చంద్రశేఖర్ 93వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. రైతుల రైతుల సంఘం రైతుల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ నగరంలో జరుపుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా కార్పొరేట్ వ్యాపారులకు అనుకూలంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని వెంటనే విడనాడాలని చెప్పని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని ఈరోజు చూసుకుంటే ఢిల్లీలో రైతులు శాంతియుతంగా చేస్తున్న వారిపై కాల్పులు జరిపింది. దీన్ని రైతులు కోరుతున్నటువంటి ఎంఎస్పీని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పీడిఎస్సిపివై ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. ఆయన స్ఫూర్తితో నేడు దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఫాసిజానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రామ్ మందిర్ అనే పేరుతో అదేవిధంగా మతోన్మాద విధానాలను ఈరోజు తీసుకొచ్చి ఓట్ల కోసం ఇవన్నీ ఈరోజు విద్వేషాలను రెచ్చగొడుతూ ఈరోజు దేశంలో మొత్తం కూడా ఓట్ల కోసమే ఇటువంటి విధానాలను ఈరోజు తీసుకొస్తున్నారు. విద్యకు కావాల్సినటువంటి నిధులు కానీ యువతకు కావాల్సినటువంటి ఉపాధి కానీ ఎక్కడ కూడా చూపించడం లేదు. యువత ఉపాధి కోసము విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం అదేవిధంగా విద్యారంగానికి అధిక నిధుల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు యూనివర్సిటీలను కూడా మొత్తం కూడా కాషాయీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో విద్యార్థులు యువత పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా పిలుపునిస్తున్నాం.